మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 25 సంవత్సరాల యువతిని బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అది జూమ్ చేశారు అదన్నా చీకటి ఉంది అటు ఓకేగా నా బండి అటు నేను తీసుకొస్తా అడిగి మనం చూస్తున్నాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 25 సంవత్సరాల యువతిని బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, అసలు ఎవరు ఆ గుర్తు తెలియని వ్యక్తులు, ఎందుకు ఆ యువతిని దారుణ హత్య చేశారు? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే మేడ్చల్లోని దారుణం చోటు చేసుకుంది, ఒక యువతిని దారుణ హత్యకైతే గురైంది. ముఖ్యంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద యువతి హత్య అయితే జరిగిందని పోలీసులు అయితే ప్రస్తుతం ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆ యువతి 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఆమె వయసు ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆమె తలపై రాయితో బాధి ఆ బాడీ కూడా నిప్పంటించినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి అయితే మేడ్చల్ పోలీసులు అలాగే క్లూస్ టీం కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం ఇటు క్లూస్ టీం కూడా అక్కడ ఏదైతే ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా అసలు ఆమెను ఎవరు చంపారో, అసలు ఆ యువతి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ దొండగులు ఆమెను ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి వచ్చి నిప్పంటించారో, లేదంటే ఇక్కడే ఆమెను చంపి ఆమెకి బాడీకి నిప్పంటించారు అనేది అయితే పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆమె వయసు వచ్చేసి 26 నుంచి 30 సంవత్సరాలుగా ఉంటుందంటూ కూడా పోలీసులు అయితే అంచనాకు వచ్చారు. అక్కడ స్థానికులు ఏదైతే ఈ ఘటన చూసిన తర్వాత ఇమీడియట్ గా పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడంతో అక్కడ పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకున్న తర్వాత క్లోజ్ టీమ్ కూడా సమాచారం ఇవ్వడంతో క్లోజ్ టీం కూడా అక్కడ చేరుకుని ప్రస్తుతం ఆ బాడీకి సంబంధించి అక్కడ ఆధారాలు కూడా ప్రస్తుతం సేకరించే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారని చెప్పచ్చు. అయితే కుమార్, అసలు ఈ సంఘటన ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? ఇప్పటి వరకు దుండగుల ఆచూకీ ఏమి కనిపెట్టలేరా పోలీసులు? శ్రీదేవి, వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇది కొద్దిసేపటి క్రితమే పోలీసులకి అక్కడ ఉన్న స్థానికులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితం పోలీసులు అక్కడికైతే చేరుకున్నారు. ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం క్లూస్ టీం ఇంకా అక్కడ ఏదైతే క్లూస్ అయితే సేకరిస్తున్నారో అసలు ఎంతమంది దుండగులు ఉన్నారు, అలాగే ఎంతమంది ఇందులో పాల్గొన్నారు అనేది అయితే ఇంకా బయటికి రాలేదు. ముఖ్యంగా ఆమెను రేప్ చేసి చంపారా, లేదంటే ఆమెను అక్కడికి తీసుకొచ్చి ఎందుకు చంపాల్సి వచ్చింది దానిపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. అలాగే అక్కడ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఏదైతే బైపాస్ అండర్ బ్రిడ్జ్ ఉన్న నేపథ్యంలో అక్కడ సీసీ కెమెరాలని, అంటే గవర్నమెంట్ ఉన్న సీసీ కెమెరాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఇంకా విచారిస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా ఇంకా పరిశీలిస్తున్నారు. ఇంకా నిందితులు ఎవరనేది అయితే ఇంకా పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఇప్పుడు పూర్తిగా సీసీటీవీలు వెరిఫై చేస్తే దాంట్లోని ఆ బ్రిడ్జ్, అంటే అండర్ బ్రిడ్జ్ దగ్గరికి ఆ యువతిని ఎలా తీసుకొచ్చారు అనేది అయితే ప్రస్తుతం క్లారిటీ అయితే వస్తుంది. ముఖ్యంగా తలపై గట్టిగా మోది చంపునట్లయితే అక్కడ అయితే ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇంకా హత్య కేసులు అయితే నమోదు చేశారు. అలాగే క్లూస్ టీం కూడా ఇంకా క్లూస్ సేకరిస్తున్నాయి. ముఖ్యంగా ఆ దుండగులు ఎవరైనా దానిపై పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.